ఎందుకంటే ఆ వెర్షన్ చేయడం కూడా చాలా ఆనందం పడి చేశాను. నేను చాలా ఎంజాయ్ చేసి మనసు పెట్టి ఫ్లష్ అండ్ బ్లడ్ పెట్టి రాత్రి పగలు తెలియకుండా అలా తన్మయత్వం తంది చేశాను సార్. ఏం ఛాలెంజ్ ఏంటి మీకు ఈ క్యారెక్టర్లో? మళ్ళీ ఇదే చెప్తాను, ఆ రొమాంటిక్ యాంగిల్ చూసారు. ఒక అమ్మాయిని ఎలా సైట్ కొడతాం, లైఫ్లో చేయలేదు కదా. ఏమంటే పెళ్లి చూపులే సార్ ఏమనుకుంటున్నారు సార్ మీరు? మీకు నేను డైరెక్ట్ చెప్తున్నా, ఎంత కష్టం అనుకుంటున్నారు ప్రేమించడమా? అయినది చెప్పండి. ఒక అమ్మాయికి ధైర్యం వెళ్ళి ధైర్యం కావాలి సార్. అమ్మాయి అమ్మో చాలా ఇలా వణుకుపోతాయి కాళ్ళు. అంటే ఆ జనరేషన్ మారిపోయింది అంటారా? నాకు తెలియదు, మామూలుగా అడుగుతుంటా. ఈయన నేను ఒక షాట్ అన్సు గారు ఇద్దరిది వైజాగ్లో హిల్ ఏరియాలో మంచిగా ఇద్దరిది మంచి ఎమోషనల్ సీన్. వీర్ జారా అని బాలీవుడ్ ఫిల్మ్, దానిలో సల్మా హీరోయిన్లు 18 years తర్వాత ఆయన జైలు నుండి వచ్చిన తర్వాత కలిసిన తర్వాత వాళ్ళ ఎమోషన్స్ ఎలాగుంటాయో ఒకసారి క్యాప్చర్ చేయండి సార్ అని నీకు చెప్పా. ఏంటి సార్ అదా నేను క్యాప్చర్ చేయాలంటే ఇప్పుడు అదే సీన్ మనం చేస్తున్నాం, మీరు రెడీ అయిపోండి అన్న. అనగానే ఫ్రేమ్ పెట్టా, ఈయన చెప్పా, అన్నీ చేసా, మోకాళ్ళ మీద కూర్చోబెట్టా. పాపం కూర్చోబెట్టి ఇప్పుడు అమ్మాయి మీ కళ్ళల్లోకి చూస్తుంది, మీరు ఈ డైలాగ్ చెప్పాలంటే కళ్ళల్లోకి చూడడానికి ఎంత ఇబ్బంది పడ్డారని. అంతే, అది రావట్లా, కళ్ళల్లోకి చూడాలి అంటే దానికోసం మీరు కళ్ళల్లోకే చూడాలి. ఎందుకు లెఫ్ట్కి చూస్తున్నారు, ఎందుకు రైట్కి చూస్తున్నారు, ఎందుకు పైకి చూస్తున్నారు, ఎందుకు కిందకి చూస్తున్నారు, మీరు ఒకసారి చూడండి సార్ మీకు అర్థం అవుతుంది అన్నాడు.